హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాకిల్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు మనం ఎస్సీఆర్టీలో కేరళ సిలబస్ చాప్టర్ 1 క్యాసెట్స్ ఆఫ్ లైఫ్ పార్ట్ 1 చూద్దాం. Minnu was walking along the beautiful garden in front of her house, humming a tune. సో మిన్ను అనే అమ్మాయి తన ఇంటి ముందర ఉన్న బ్యూటిఫుల్ గార్డెన్ లోకి వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట, పాట పాడుకుంటూ. అట్ వన్స్ సంథింగ్ ప్రిక్డ్ హర్. ఒక్కసారిగా తనని ఏదో కరిచిందనమాట. ఇట్స్ సో పెయిన్ఫుల్. సో అది చాలా పెయిన్ఫుల్ గా ఉండింది. షీ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ షీ సా అ లిటిల్ బ్లాక్ ఇన్సెక్ట్ ఆన్ హర్ హ్యాండ్. సో తను సర్ప్రైజ్ అయింది అనమాట. తన చేయి మీద బ్లాక్ ఇన్సెక్ట్, చిన్నది బ్లాక్ ఇన్సెక్ట్ అనేది చూసింది. హౌ టైనీ ద క్రియేచర్ ఇస్. సో తను అనుకునింది ఆ క్రియేచర్ అనేది ఎంత చిన్నదిగా ఉంది అని అనుకునింది అనమాట. ఈవెన్ స్మాలర్ దాన్ అన్ యాంట్. సో చీమ కంటే ఇంకా చిన్నదన్నమాట. There are so many kinds of plants and animals around us. సో మన చుట్టుపక్కల many kinds of plants and animals అనేటివి ఉన్నాయి. Big, small, of different colors, shapes and so on. సో పెద్దవి, చిన్నవి, different colors లో, shapes లో ఉన్నాయి. Try to write down the organisms given below in the order of their size. సో ఆర్గానిజమ్స్ యొక్క ఆర్డర్, సైజ్ ప్రకారం లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. లెట్ ద బిగ్గెస్ట్ బి ద ఫస్ట్. సో పెద్దది అనేది ఫస్ట్ రాయాలి. గోట్, ఎలిఫెంట్, క్యామల్, యాంట్, హార్స్. సో ఇవి యానిమల్స్. సో మనము గోట్, ఎలిఫెంట్, క్యామల్స్, యాంట్ అనేది యానిమల్స్. సో ఈ దీంట్లో మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈజ్ ద యాంట్ స్మాలెస్ట్ క్రియేచర్ ఆన్ ల్యాండ్. సో యానిమల్ చిన్న క్రియేచరా ఈ ల్యాండ్ మీద అని అంటున్నారు. సో గోట్, ఎలిఫెంట్, క్యామల్, యాంట్, హార్స్ ఇవి మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ యాంట్ రాశారు, యాంట్ వాళ్ళు మనకి ఇచ్చేసారు. సో స్మాలెస్ట్ క్రియేచర్ ఆన్ ల్యాండ్ ఈజ్ యాంట్. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ క్రియేచర్ యూ హ్యావ్ సీన్. సో యాంట్ కంటే చిన్న క్రియేచర్ ఏదైనా చూస్తున్నారా అని అడుగుతున్నారు. ఆర్ దేర్ ఆర్గానిజమ్స్ స్మాలర్ దాన్ దిస్. సో ది యాంట్ కంటే ఇంకా స్మాలర్ ఆర్గానిజమ్స్ అనేటివి ఉన్నాయా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇవి మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ యాంట్ వస్తుంది, దాని తర్వాత యాంట్ తర్వాత ఏమొస్తుంది, యాంట్ తర్వాత ఈ మిగతావన్నీ పెద్దవే కదా. సో యాంట్ తర్వాత గోట్ వస్తుంది, గోట్ తర్వాత హార్స్, తర్వాత క్యామెల్, తర్వాత ఎలిఫెంట్. ఓకేనా. సో నెక్స్ట్, వోంట్ దేర్ బి ఈవెన్ స్మాలర్ ఆర్గానిజమ్స్ ఇన్ వాటర్ అండ్ ఎయిర్ టు. సో వాటర్లో, గాలిలో కూడా చిన్న స్మాలర్ ఆర్గానిజమ్స్ అనేటివి ఉన్నాయా అని అడుగుతున్నారు. హౌ క్యాన్ వి సీ మైన్యూట్ ఆర్గానిజమ్స్. సో ఆ మైన్యూట్ ఆర్గానిజంని మనం ఎలా చూడగలుగుతాం. షెల్ వి యూజ్ అ హ్యాండ్ లెన్స్ టు సీ దీస్ మైన్యూట్ ఆర్గానిజమ్స్. సో ఇతని చేతిలో ఉంది చూడండి హ్యాండ్ లెన్స్. ఈ హ్యాండ్ లెన్స్ యూజ్ చేసి మనం ఆ మైన్యూట్ క్రియేచర్ని చూడగలుగుతామా అని అడుగుతున్నారు. అబ్జర్వ్ అన్ యాంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ హ్యాండ్ లెన్స్. సో ఈ యాంట్ని ఇట్లా హ్యాండ్ లెన్స్తో అబ్జర్వ్ చేయాలి. హౌ బిగ్ డస్ ఇట్ అపియర్. సో అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం హ్యాండ్ లెన్స్ అనేది యూజ్ చేస్తామో అప్పుడు మనకి హ్యాండ్ లెన్స్ యూజ్ చేసినప్పుడు యాంట్ అనేది పెద్దది కనిపిస్తుంది. నౌ అబ్జర్వ్ ఏ క్రియేచర్ స్మాలర్ దాన్ అన్ యాంట్ యూజింగ్ అ హ్యాండ్ లెన్స్. సో హ్యాండ్ లెన్స్ యూజ్ చేసి యాంట్ కంటే చిన్న క్రియేచర్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. హౌ క్యాన్ బి అబ్జర్వ్ ఆర్గానిజమ్స్ దట్ కెనాట్ బీ సీన్ బై ది నేకెడ్ ఐస్. సో మనం నేకెడ్ ఐస్తో చూడలేని ఆర్గానిజమ్స్ని ఎట్లా మనం అబ్జర్వ్ చేస్తాము. సో అది మైక్రోస్కోప్ ద్వారా మనము నేకెడ్ అయితే చూడలేని ఆర్గానిజమ్స్ అన్నిటినీ మనం మైక్రో ఆర్గానిజమ్స్లో చూస్తాము. మైక్రో ఆర్గానిజమ్స్ దట్ కెనాట్ బి సీన్ బై ది నేకెడ్ ఐ క్యాన్ బి అబ్జర్వ్డ్ త్రూ ది మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్ ద్వారా ఈ నేకెడ్ ఐలో మైక్రో ఆర్గానిజమ్స్ని చూడొచ్చు, మైక్రోస్కోప్లో చూడొచ్చు అనమాట. హౌ స్మాల్. ట్రై డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో స్మాల్ ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి. మెటీరియల్స్ రిక్వైర్డ్. మైక్రోస్కోప్, స్లైడ్, కవర్ గ్లాస్, హే సోప్డ్ వాటర్. ఇవి మనకి కావాల్సిన మెటీరియల్స్. టేక్ ఏ డ్రాప్ ఆఫ్ హే సోప్డ్ వాటర్ ఆన్ ఏ స్లైడ్. సో ఒక స్లైడ్ మీద హే సోప్డ్ వాటర్ అనేది డ్రాప్ వేయాలి. ప్లేస్ ద కవర్ గ్లాస్ అండ్ దెన్ దాని మీద కవర్ గ్లాస్ అనేది వేసి అండ్ దెన్ అబ్జర్వ్ ఇట్ త్రూ ద మైక్రోస్కోప్. వాట్ క్యాన్ బి సీన్ నౌ. ఏం చూస్తాం మనము అని అడుగుతున్నాం. డోంట్ యూ సీ టైనీ ఆర్గానిజమ్స్ మూవింగ్ ఇన్ ఇట్. సో టైనీ ఆర్గానిజమ్స్ అనేటివి మూవ్ అవుతున్నాయా లేవా అని అడుగుతున్నారు. డ్రా దెమ్ ఇన్ యువర్ సైన్స్ డైరీ. సో సైన్స్ డైరీలో డ్రా చేయమంటున్నారు. కుడ్ యూ అబ్జర్వ్ ఎనీ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ గివెన్ బిలో. సో ఏమైనా ఆర్గానిజమ్స్ మీరు అబ్జర్వ్ చేశారా మైక్రోస్కోప్ ద్వారా అని అడుగుతున్నారు క్వశ్చన్. While collecting water samples, the following things may be adopted. Collect water in which hay has decayed from harvested fields. సో ఈ హే అనేది డీకేడ్ హార్వెస్టింగ్ ఫీల్డ్స్ నుంచి కలెక్ట్ చేయాలన్నమాట వాటర్ని.
Collect the remaining water from canals, ponds, etc. which have started drying up. సో కెనాల్స్ పాండ్స్లో కూడా వాటర్ అనేది కలెక్ట్ చేయాలి. టేక్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ హే, కట్ ఇట్ ఇన్ పీస్ అండ్ బాయిల్ ఇట్ ఇన్ ఏ వాటర్. సో హే అనేది హ్యాండ్ఫుల్ తీసుకొని పీసెస్గా కట్ చేసి బాయిల్ చేయాలి వాటర్లో. డ్రైన్ ది వాటర్ అండ్ కూల్ ఇట్. సో వాటర్ని డ్రైన్ చేసేసి కూల్ చేయాలి. మిక్స్ దిస్ వాటర్ విత్ ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఏ స్టాగ్నేటెడ్ వాటర్ బెడ్. సో ఈ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్లో ఇది హే అనేది మిక్స్ చేయాలి. కలెక్ట్ ఫ్రమ్ ఏ స్టాగ్నేటెడ్ వాటర్ బెడ్, అబ్జర్వ్ ఇట్ ఆఫ్టర్ 3 days. సో అట్లా స్టాగ్నేటెడ్ వాటర్ బెడ్గా వాటర్ మీద ప్లేస్ చేసి అది 3 days తర్వాత అబ్జర్వ్ చేయాలి. అమీబా, పారామీషియం, యుగ్లినా. సో ఇవన్నీ ఆర్గానిజమ్స్ అనమాట. హ్యావెంట్ యూ లెర్న్డ్ అబౌట్ బ్యాక్టీరియా, వైరసెస్ ఎక్సెట్రా ఎర్లియర్? సో మీరు ఎప్పుడైనా బ్యాక్టీరియా గురించి, వైరసెస్ గురించి నేర్చుకున్నారా అని అడుగుతున్నారు. దీస్ ఆర్ ఆల్సో మైక్రో ఆర్గానిజమ్స్. సో వాటిని కూడా మనం మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. ఆర్గానిజమ్స్ దట్ కెనాట్ బి సీన్ బై ది నేకెడ్ ఐ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్. ఏదైతే ఆర్గానిజం మనం నేకెడ్ అయితే చూడలేమో వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. సో నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ క్లాస్ ప్రొసీడ్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.